ప్రాణత్యాగాల ఫలితం. సుప్రీంకోర్టు తీర్పు ద్వారా మాదిగ జాతి గెలిచింది. మోదీ షా సహకారంతోనే ఈ విజయం. అమరులకు దండోరా కార్యకర్తలకు అంకితం. సీఎం రేవంత్ ను కలిసి వర్గీకరణ అమలు కోరత. ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ. సుప్రీం తీర్పు తర్వాత తొలిసారి హైదరాబాద్కు ఎంఆర్పిఎస్ శ్రేణుల ఘన స్వాగతం. నగరంలో భారీ విజయోత్సవ ర్యాలీ. ఇప్పుడు చెప్తే మీకు ఎంత బీపీ ఏదైతే చూడండి. జిగర్ల దమ్ముందా అని అడుగుతున్నా, భారతీయ జనతా పార్టీ నాయకులను అడుగుతున్నా. ఏమని అన్నారు మీరు? మోదీ షా సహకారంతోనే ఈ విజయం. సుప్రీంకోర్టు 7 బెంచ్ల ధర్మాసనము సంవత్సరం ఈ కేసు వేసింది ఎవరు? మళ్ళీ భారతీయ జనతా పార్టీ. ఎస్సీ ఎస్టీలలో వర్గీకరణ ఉండాలా, ఎస్పెషలీ క్రీమీ లేయర్ అనేది ఉండాలా అని చెప్తే 7 బెంచ్ల ధర్మాసనంలా నాకు తెలిసి ఆ జడ్జి గారి పేరు కొంచెం ఈ యాంటీబయాటిక్ డోస్లలో ఉన్నా కాబట్టి షార్ట్ టర్మ్ మెమరీ లాస్, అందుకే రాసుకొని వచ్చిన గవాయ్ బిఆర్ గవాయ్ గారు, హానరబుల్ జస్టిస్ బిఆర్ గవాయ్ గారు. ఆయన ఒక దళిత్ జడ్జి. ఆయన ఏమని అన్నారు, సుప్రీంకోర్టు క్రీమీ లేయర్కి సపోర్ట్ చేసిండు. పంకజ్ మిట్టల్ గారు అయితే రిజర్వేషన్లో తీసేయాలని అన్నారు. హానరబుల్ జస్టిస్ పంకజ్ మిట్టల్ గారు అయితే రిజర్వేషన్లో తీసేయాలని అన్నారు. ఆయన ఒకటే ఒక జడ్జు ఈ రిజర్వేషన్స్కి సపోర్ట్గా మాట్లాడిండు, మిగతా వాళ్ళందరూ సపోర్ట్గా చేసి. ఇవాళ ఇదే భారతీయ జనత క్రీమీ లేయర్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ అనుకుందాం, నా అవకాశం ఉండకపోవచ్చు అనుకుందాం, అనుకోనికి తప్పులేదు కదా. అక్కడ కమెంట్ పెడితే నాకు చెప్పరా, ఇవాళ జర జోష్లు ఉన్నా, యాంటీబయాటిక్ మంచిగా ఉన్నది. ఇవాళ ఏం చెప్తున్నానా, నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినా అంటే నా క్లాస్ పెరిగింది కదా. ఇప్పుడు నా దగ్గర పనిచేసే ఒక పాపం క్లర్క్ ఉంటాడు, నా దగ్గర పనిచేసే బీదోళ్ళు ఉంటారు, నా దగ్గర పనిచేసే లేబర్లు ఉంటారు, నా ఇంటికి పనిచేసే లేబర్లు ఉంటారు. వీళ్ళు వెనకబడి కులం పక్కకు పెడదాం, వెనకబడిన జాతులే కదా. నేను పైకి వచ్చినా కదా, మళ్ళా నాకు ఇంకా ఈ పర్పెచువాలిటీ అవసరమా? ఈ కన్సిస్టెన్సీ అనేది రిజర్వేషన్లలో అవసరమా? ఇగో ఇది క్రీమీ లేయర్. ఈ క్రీమీ లేయర్ తీసుకురావాలా? ఎస్టీ ఎస్సీలలో కూడా క్రీమీ లేయర్ ఇందులో తప్పేమున్నదని అని అడుగుతున్నా. భారతీయ జనతా పార్టీకి వెన్నుల వణుకు పుట్టింది. నాకు ఇవాళ ఒక పెద్ద గంభీరమైన ముద్ద లేపుతున్నా. నేను ఇవాళ సర్కార్ నడుపుతుంది నరేంద్ర దామోదర్ దాస్ మోదీయా లేకపోతే రాహుల్ గాంధీయా? ఇవాళ భారతీయ జనతా పార్టీ దీనికి సమాధానం చెప్పాలి. యూటర్న్ కొట్టి పడేసిందన్న. మేము రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు ఇవాళ భారతీయ జనతా పార్టీ మాట్లాడుతుందని అంటే నెత్తికి కొట్టుకోనికి ఏ రాయి అయితే మళ్ళీ భారతీయ జనతా పార్టీ ఎందుకు దేశంలో? డైరెక్ట్ చెప్తున్నా శ్రీధర్ అన్న, ఇవాళ నెత్తికి కొట్టుకోనికి రాయే కావాలని అన్నప్పుడు ఆ రాయి అయితేంది, ఈ రాయి అయితేంది. యూటర్న్ చేయాల్సిన జిగర్ల దమ్ ఎందుకు వచ్చి మీకు అంత ఎందుకు వణుకు పుట్టింది? బంగ్లాదేశ్లో అయినా వీళ్ళు ఏం చెప్తారు తెలుసా? ఇప్పుడు సోషల్ మీడియా కార్యకర్తలు ఉంటారు నా లెక్క కొంతమంది, వెనకట్టుకు ఎన్ని రోజులు సపోర్ట్ చేసినట్టు వాళ్ళు వస్తారు. అందరు వాళ్ళు వచ్చి ఫస్ట్ వస్తారు, వచ్చి కాదు మాస్టర్ స్ట్రోక్ ఉంటుంది తర్వాత. దీని మాస్టర్ స్ట్రోక్ ఏముంటుంది? ఇగో నేను ఇప్పుడే చెప్తున్నా. బంగ్లాదేశ్లో ఇగో ఇదే సుప్రీంకోర్టులో రిజర్వేషన్ల బట్టే షురువు అయింది లొల్లి. ఇగో ఇప్పుడు కూడా ఇక్కడ లొల్లి షురువు అవుతుంది. అందుకే మోదీ గారు ముందే దీని మీద అప్రమత్తం అయినరు, ఇది చేసిండ్రు అది చేసిండ్రు. నేను ఇలా మీకు ఛాలెంజ్ చేస్తున్నా. ఏందనంటే అయోధ్య వర్డిక్ట్ కూడా ఇంప్లిమెంట్ కాకపోతుండే యోగి లేకపోయిన ఉంటాయి. అయోధ్య వర్డిక్ట్ ఇలా క్లియర్ కట్గా చెప్తున్నా, ఛాతీల బాధలేసి చెప్తున్నా, గుండెలల్లా నాకు ఇంకా వీడియోలు కళ్ళ ముంగడ తిరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఐఎమ్ రియలీ సారీ. నేను ఇలా కళ్ళలో కొన్ని నీళ్ళు సుక్కబడ్డా తప్పులేదు. ఇలా నాకు నన్ను వీక్ అనుకోకుండ్రి. ఆ వీడియో చూస్తుంటే తల్లడిల్లిపోయినా నేను. అయోధ్యల ఇది నేను ఇలా గంభీరమైన హోషో ఆవాజ్లా చెప్తున్నా. నేను ఒక కాషాయ కార్యకర్త లెక్క నా ఆవేదన వ్యక్తం చేస్తున్నా. నన్ను ఆ కాషాయ జెండాను ఆ తిరంగా అజెండాను దునియా మీదకి ఆ సాక్షాత్తు పార్వతి వల్లభుడు వచ్చినా నా గుండెలకేం చెరపలేరు, తీయలేరు. మీరేంద్ర భయ్ నన్ను డిసైడ్ చేసేది? 2-3 అన్న నువ్వు మారిపోయినావు అన్న, నువ్వు మారిపోవుడు కాదు ఇడా బాధ, మార్పు కోరుకుంటున్నా. బాధ ఇమేజ్ కాన్షియస్ అవుతున్నారు 2-3 నాయకులు, పెద్ద నాయకులు భారతీయ జనతా పార్టీలో. వీళ్ళిద్దరే చేసుడైంది. 140 కోట్ల జనాభా నమ్మకం వీళ్ళిద్దరి మీదకి వస్తుందా? వీళ్ళిద్దరి మీదనే ఆధారపడి ఉంటుందా? ఇగో ఇది ప్రాబ్లం అవుతున్నది ఇలా భారతీయ జనతా పార్టీలో. అరే దింత హాడే పార్లమెంట్ సాక్షిగా రాహుల్ గాంధీ అనేటోడు, నేను కొన్ని సెక్షన్స్ కూడా చెప్పిన మొన్న, రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దు అని. ఇదే రాహుల్ గాంధీ వెనకటికి మోడీ చోర్ అని అన్నాడు. హర్ కోయి జో నామ్ సే మోదీ కా నామ్ రఖతా హై వో చోర్ అని అన్నాడు. అనగానే నాలాక ఎవరో 2-3 ఉన్నోళ్ళు కేసులు వేసిండ్రు. కేసులు వేస్తే బద్దలు వలగొట్టిరు రాహుల్ గాంధీ. హిందువులు టెర్రరిస్టులు. హిందూ భారతీయ జనతా పార్టీలు హిందువులే కాదని అన్నప్పుడు రచ్చ చేసేది ఉండే భారతీయ జనతా పార్టీ వాళ్ళు. పార్లమెంట్లో కూర్చొని ఉన్నారాడా, కట్టలు గట్టనిక కూర్చున్నారు పార్లమెంట్లో. ఇవాళ అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, మూతబరి ఇట్లా నిలబడి నడుస్తారయ్యా రోడ్ల మీద? ఎందుకు నడుస్తారు గంతా? ఏం కట్టలు కట్టిరని నడుస్తున్నారు? నాకు అర్థమైతలేదు. ఇలా దాని మీద యూటర్న్ చేసుకుంటే కూడా నాకు బాధ లేదన్న. రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు మాట్లాడారు ఈ సబ్జెక్ట్లో. ఏంది తెలుసా?
బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మేము మార్చలేము, మేము బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ఏంది? భారతీయ రాజ్యాంగం ఉంటుంది, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది. బిఆర్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ లేదు దేశంలో, ఆయన దానికి చైర్మన్, ఆయన దానికి కేవలం చైర్మన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్. అలా అని మనం తక్కువ రాహుల్ గాంధీ అంటే గింత భయం చుట్టుకున్నది మీకు. దాని బదులు మళ్ళీ గాయనాన్ని గెలిపించుకుంటూ అయిపోయాయి కదా జిందగీలో. నెత్తి కొట్టుకోనికి ఏ రాయి అయితే ఏంది? మళ్ళీ మోడీకి ఆ స్ట్రోక్ అని అంటారు. ఈ కనబడేది స్ట్రోక్ ఉంటుంది రా నాయన. కనబడినప్పుడు ఒక స్ట్రోక్ వస్తే దాన్ని గుండె హార్ట్ స్ట్రోక్ అంటారు, లేదా బ్రెయిన్ స్ట్రోక్ అంటారు. ఈ హార్ట్ స్ట్రోకులు బ్రెయిన్ స్ట్రోకులు అలవాటు లేవు జనాలకు. హెలికాప్టర్ షాట్లు కొట్టుర్రి ధోని లెక్క అనంటే హెలికాప్టర్లో తిరుగుతానంటే ఎట్లన్నా? ప్రాబ్లం ఈడ వస్తుంది నాకు. ప్రాబ్లం ఇగో ఈడ. అరే దిందాడే మోదీ చోర్ అని అన్నప్పుడు వేసినప్పుడు బద్దలు వలగొట్టలే రాజ్యాంగ కోర్టులు పోలే, సభ్యత్వం రద్దయింది రాహుల్ గాంధీది. అసుంటిది మళ్ళా మీ బీజేపీ వాళ్ళు హిందువులే కాదని అన్నప్పుడు లొల్లి పెట్టాడా అన్న? లొల్లి పెట్టారా భారతీయ జనతా పార్టీ వాళ్ళు? నువ్వు అట్లెట్లా తిరుగుతావు బిడ్డ బయట, నువ్వు నడు తిరుగు. అరే బిల్లు గీత అని చెప్పి బెత్తిరి సత్య గారు మాట్లాడితే నేను గారు అని మాట్లాడుతున్నా, ఎందుకంటే క్షమాపణ చెప్పిండు, రెస్పెక్ట్ ఇస్తా. బెత్తిరి సత్య గారికి చెప్తున్నా, రవి అనుకుంటా ఆయన పేరు, అస్సలు పేరు రవి గారికి చెప్తున్నా, క్షమాపణ చెప్పిండా లేదా? అరే కేవలం దో కౌడికా యూట్యూబర్, నేను చిత్రగుప్త ఛానల్ నడుపుతున్నాము, మేమిడికేని కన్నెర్ర చేస్తే మొత్తం రాష్ట్రం కన్నెర్ర చేసింది. అసుంటిది 239 మంది ఎంపీలు కూర్చొని ఉన్నారు ఆ రోజు. బీజేపీ వాళ్ళు హిందువులు కాదు అని అంటే గాజులేసుకొని కూర్చున్నారు, హాతోమే నవ్వు చూడియా అని. కన్నెర్ర చెయ్యరా? అట్లెట్లా తిరుగుతావనని. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ చెప్తా నేను. ఏంది తెలుసా శ్రీధరన్న? కటాకట్ 8,500 రూపాయలు. ఇట్స్ ఎ క్లాసికల్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్విడ్ ప్రోకో. ఓటుకు నోట్ ఇది. కాంగ్రెస్ కి ఓటేస్తే 8,500 రూపాయలు మీ అకౌంట్లో వేస్తాం. క్లాసిక్ ఎగ్జాంపుల్. మళ్ళీ ప్రజలు కూడా పోయి అడుగుతున్నారు. అరే భారతీయ జనతా పార్టీలు పోయి సపోర్ట్ ఇచ్చి లొల్లి చేయాలన్నా. వీళ్ళు ఎట్లా లొల్లి చేస్తున్నారు? కటాకట్ లొల్లి మీకు ఎందుకు చేతన అయితే లేదని అడుగుతున్నా నేను. భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని గెలిపించింది కార్లలో తిరగనికేనా? మిమ్మల్ని గెలిపించింది నలగని కద్దర్లు వేసుకొని తిరగనికేనా? కడక్ వాళ్ళేమో కటాకట్ నాయకులు అయితే వీళ్ళు కడక్ నాయకులు ఉన్నారు. ఇస్తిరి మరగదా వీళ్ళకు? దిగరు. మొత్తం దునియంతా లొల్లి పెట్టిన తర్వాత ధర్నా చౌక్ దగ్గర కనబడ్డారు మనకు మొన్న హైదరాబాద్ లో. ధర్నా చౌక్ దగ్గర మనం చిత్రగుప్త ద్వారా మళ్ళీ ఇక్కడ లొల్లి పెడితే అది కూడా ఎవరు పోయారు అంటే 2-3 పోయారు. ఎవరున్నారా నాయన అని ఇట్లా దుర్బిని పెట్టుకొని చూస్తే 1947కి ఎవరైతే ఉంటారో గదే నాయకులు దార కనిపిస్తుంది. వీళ్ళ దారాల మనువాడ ఎవడు పనికిరానుడు ఉంటాడు, 2-3 తప్ప. నిన్న బంగ్లాదేశ్ మారణకాండ మీద అందరినీ ప్రజలు రోడ్ల మీదకి రమ్మంటే భారతీయ జనతా పార్టీ నాయకులు ఒకరిద్దరు వచ్చారు. అది కూడా ఇంకొకటి నుండి రాహుల్ గాంధీ సభ్యత్వం మీద నేను సెక్షన్లతో సహా చెప్పిన సింపతి ఈ సింపతిల మనవాడ అదొకటి. ఇంకొకటి ఏమున్నది? కార్యకర్తలను కూడా పట్టించుకున్నాడు. కార్యకర్తలను ఆడ కోస్గిలా టెంపుల్ ల్యాండ్ తీసుకోపోయి మన గవర్నమెంట్ కాలేజ్ ప్రైవేట్ కాలేజ్కి ఇస్తానంటున్నాడు. గవర్నమెంట్ కాలేజ్కి ఇస్తా అంటాడు. వక్ఫ్ బోర్డు తీయమను కదా. ఏదో నాకు ఇప్పటికీ మోదీ గారు అనంటే అభిమానం ఎందుకు అనంటే ఆ వక్ఫ్ అన్న తీసుకొని వచ్చిండు. ఈ పెద్ద మనిషి లేకపోయిన ఉంటే ఇంకేముండదు ఆడ, కేవలం మోదీ అంతే. మోదీకే బినా కూర్చున్నాయి. ఇది గుర్తుపెట్టుకోరు మీరు. ఇంకా కొంతమంది నాయకులు ఉన్నారు మన దగ్గర, నాకు సీట్ ఇవ్వకపోతే నేను రాజీనామా చేస్తా. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర. గీళ్ళ సభ్యత సమాజానికి మెసేజ్ ఇచ్చేది. ఇంకొక హైలైట్ చెప్తా. ఆడ 1200 మంది రైతులు చచ్చిపోయారు. అరే ప్రతిపక్షంలో కూర్చొని ఉన్నారా నాయన కర్ణాటకలో, మీరు అధికార పక్షంలో కాదు. 1200 మంది చచ్చిపోతే రైతు ప్రభుత్వం అని అంటారు వీళ్ళు కర్ణాటకలో. రోడ్ల మీద రోడ్లు అగ్గి పెట్టాలి కదా. నేను అనేది ప్రొటెస్టులు చేయాలని అంటలేను. రాజ్యాంగబద్ధంగా సోషల్ మీడియా ప్రొటెస్ట్ చేయాలి. నువ్వు ప్రజలకు చెప్పు, రైతులు చచ్చిపోయారు 1200 మంది కర్ణాటకలో, ఏం పిక్ కట్టలు కడుతున్నావు కాంగ్రెస్? మళ్ళా పోయాడు ఢిల్లీలో నువ్వు కొట్లాడుతున్నావు అని చెప్పి మాట్లాడు. ఎవడన్నా మాట్లాడిండా ఫ్రెండ్స్? ఉవ్వలేడు. దానికి తెలంగాణలో ఏమైనా రిపకర్షన్ ఉందా? 8 మంది గెలిచే 8 మంది ఈడ గెలిచే ఎవరన్నా మాట్లాడిర్రా? ఒక్కోళ్ళు మాట్లాడతలే. అరే ఆడ ఉచిత బస్సు పథకం కింద ప్రాఫిట్లలో ఉన్న రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ శ్రీధరన్న కర్ణాటకలో, నేనే ప్రత్యక్ష సాక్షి. కర్ణాటక నేను ఉన్న కర్ణాటకలో 1 కాదు 2 కాదు 4 సంవత్సరాలు ఉన్న కర్ణాటకలో. నాకు చెప్పకండి కర్ణాటక గురించి. ప్రాఫిట్లో ఉన్న రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఇలా 300 కోట్ల నష్టంలో పోయింది. తెలంగాణలో కూడా అదే పరిస్థితి. అరే ట్యాక్స్ పేయర్ పైసా ఏడిపోతుంది. ఎవరన్నా ఉన్నారా? 1947కి వచ్చిన క్యాడర్ని తీసుకొని వచ్చి భజన చేసిన వాళ్ళకు పదవులు, భక్తి రసం చూపించిన వాళ్ళకు పైసలు. ఇది ఏంది రాబయ్య అని అంటే కేవలం రావాలా భారత్ మాతాకి జయ అని ఒక మాట అనగానే అయిపోతుందని అనుకుంటారు. ఇక కార్యకర్తలు మోసపోరు. ఎందుకనంటే మేము సంపిపించుకోవాలని అనుకుంటలేదు. మీ అపీజ్మెంట్ పాలిటిక్స్ వల్ల, మీ ఇమేజ్ కాన్షియస్నెస్ వల్ల దేశానికి నష్టం జరుగుతుంది అని అంటే ఊకునే పరిస్థితులలో ఇలా మోదీ గారికి కూడా ఇదే చుట్టుకున్నది, ఇమేజ్ కాన్షియస్నెస్. ఇది చాలా ప్రాబ్లం. సుప్రీంకోర్టు తీర్పుని ఎందుకు యూటర్న్ చేయాల్సి వచ్చిందన్న? ఇంత క్లాసికల్ ఇంత మంచి తీర్పు ఇచ్చింది కదా, యూటర్న్ చేయాల్సిన ఎందుకు వచ్చింది అంటే మెరిట్ ఉండొద్దా
దేశంలిగా? మెరిట్ అనేది పని చేయొద్దా దేశంలిగా? బడుగు బలహీన వర్గాలకు వాళ్ళ క్లాస్ ని వట్టి రిజర్వేషన్స్ ఉండాలి అనే తత్వాన్ని క్యాస్ట్ మళ్ళీ మాస్టర్ స్ట్రోక్ ఏం సంబరాలే మందకృష్ణ అన్న నాకు అర్థం కాదు. కానీ దేనికి సంబరాలే? అదే దళితులల్లా ఒక్కోడు అదే క్లాస్లో ఉన్నాడు. మీరు ఈరోజు ఏదైతే పోరాటం చేస్తున్నారో మళ్ళీ ఆ అణగారిన వర్గాలు ఎక్కువ అవుతారు, అది వేరే కులాలలో అవుతారు. డిస్పారిటీ ఎక్కువ అవుతుంది. ఈక్విటీలా దేన్ని చూస్ చేసుకుంటున్నాం మనం? దీని దహాడే ఒకటికి ఇచ్చేస్తున్నాం కదా. ఇక నెత్తి కొట్టుకొని కేరా అయితే ఏందన్న రాహుల్ గాంధీ అనేటోని హీరో చేస్తున్నారు వీళ్ళు రోజుకి. ఓకే ఫైన్, ఒక మట్టుకు ఓకే, నేను కూడా ఒప్పుకుంటా. పిచ్చోడు ఉన్నాడు, పిచ్చోడికి ఏం చేత కాదు అని చెప్తే మంచోడికి వాల్యూ ఉంటుంది, అది వేరే విషయం. కానీ దునియా మొత్తం తెలుసు కదా అందరికి రాహుల్ గాంధీ ఐక్యూ లెవెల్ ఎంతనో, రాహుల్ గాంధీ ఏం చేస్తాడు. నేను చెప్పుడు ఏందన్నా అంతెందుకు, వేరే ఇప్పుడు జార్జ్ సోరోస్ లాంటి వాళ్ళు కావచ్చు, ఆయన్ని ఎందుకు ఎన్నుకున్నారంటే మాకు ఆ పిచ్చోడే కావాలి, మంచోడైతే వినరు కదా. ఇప్పుడు పిచ్చోడా మంచోడా పక్క పెడదామన్నా. నేను అనేది ఏంటంటే శ్రీధర్ అన్న, వీ నో వాట్ ఈస్ రాహుల్ గాంధీ, వీ నో వాట్ ఈస్ ది స్ట్రాటజీ రాహుల్ గాంధీ ప్లేస్, వాట్ కాంగ్రెస్ డిడ్ టు ది నేషన్ వీ హావ్ ఆల్ ఎక్స్పీరియన్స్డ్. మళ్ళీ వీళ్ళు కూడా అదే దారిలో పోతా, అపీస్మెంట్ పాలిటిక్స్ లో పోతా, నేనే ప్రధానమంత్రి ఉండాలని అంటే ఏడికనైతుంది. నేను డంకేపే చోటు చెప్తున్నా, ఆ ఫైసలా సునయ్యే, యోగిని యాద్ చేస్తున్నా మళ్ళా, ఆ ఫైసలా సునయ్యే, ఏక్ మచ్చర్ నై మరేగా మే బీ దేఖ్తా హూं కోన్ మైకలా లాకే యహాं पे ठहरेगा. ఇగో ఇది మొగోడు మాట, యూటర్న్ తీసుకోలే ఆ రోజు. ఇదే అసదుద్దీన్ ఓవైసీ కూడా అన్నాడు, మొత్తం ఆగ్ హో జాయేగా, సివిల్ వార్ అయిపోతుంది మమతా బెనర్జీ. ఎంత సిగ్గుచేటంటే మహిళల మీద సందేశ్ కలిలా దిన్ దహాడే మన బంగ్లాదేశ్ పక్కకు ఆలోచించుర్రా నాయన. మన దేశంలో బంగ్లాదేశ్లో మన కండ్ల ముంగట నడుస్తున్నాయి బెంగాల్లో. ఆ సందీప్ ఘోష్ గాడికి మళ్ళా మెడికల్ పదవి అంతా కట్టిండ్రు బెంగాల్లో, కోల్కతాలో. గిది పరిస్థితి, గిది చరిత్ర. సందేశ్ కలిలో వీళ్ళకి లొలి చేసుడు చేత కాదు, వీళ్ళకి అధికార పక్షంలో ఉన్నా అనుకుంటుర్రు బెంగాల్లో, కర్ణాటకల, తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్నారు, లొల్లేడ కనబడుతుంది. మళ్ళీ మేము వచ్చే ప్రభుత్వం మాదే, కొంతమంది మాట్లాడతారు 2 సార్లు గెలవంగానే, వచ్చే ప్రభుత్వం మాది. ఏడికేనా వస్తుంది? మేము కూటమి పెట్టుకుంటున్నాం. ఇక్కడ కొత్తగా నేర్చిర్రు ఇది నువ్వు ప్రజలతో కూటమి పెట్టుకో, ప్రజల సమస్యలతో కూటమి పెట్టుకో, రాజకీయ కూటమి కాదు. మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఈ కూటమి వల్లనే భారతీయ జనతా పార్టీ గత 30 సంవత్సరాలు, నేను రాజకీయంగా మాట్లాడదలుచుకోలేదు శ్రీధర్ అన్న, అయ్యాలి నేను ఏమంటున్నా, ప్రజల కూటమితో పెట్టుకుంటున్నా. ప్రజా సమస్యల మీద రోగం నాకు రాలే వారం రోజులు వండుకోనీకి, రోగం మీకు వచ్చిందని చెప్తున్నా. మీకెప్పుడు యాంటీబయాటిక్స్ ఎక్కాలని అడుగుతున్నా, ఓటర్ని అడుగుతున్నా నేను. బంగ్లాదేశ్ లో అవుతుంది, మనం ఏం చేస్తున్నాం? అరే నీ ఇంటి పక్కకున్న నేబర్హుడ్ మీద నువ్వు పెత్తనం చెల్లని చూపి, నువ్వు చూస్తే నువ్వు తొడగొట్టి చూపి ఒకసారి. అని దగ్గరకు ఒక ఛాయ్ అడుగు, ఛాయ్ పెట్టరా నేను వస్తున్నా ఇంటికి, ఒక్క మాటను చూస్తా. మళ్ళీ పెద్ద యాక్షన్లు తీసుకోవాలి మనం. ఇక్కడ చైనా ఇన్వాల్వ్మెంట్, ఐఎస్ఐ ఇన్వాల్వ్మెంట్ ఘోరంగా అవుతుంది. గుస్పేటి మన ఇండియాకు వచ్చి మన గోస్లాలు వలగొడుతున్నారు. అరే ఎన్ఆర్సీ 2014 నుంచి కూర్చున్నాడా, దాని మీద ఇంతవరకు యాక్షన్ లేకపోయా. ఎందుకు భయం అంతా? ఎందుకు? భారతదేశంలో ఉన్న పౌరులకు భారతదేశంలో ఉన్న పౌరసత్వం ఉంటది. हम कागज नहीं दिखाएंगे बट जय पैलेस्टीन कहलाएंगे, हम कागज नहीं दिखाएंगे गंगा जमुना तहजीब के बारे में बात करेंगे, हम कागज नहीं दिखाएंगे लेकिन आल ऐसन रफा के बारे में डिस्कशन करेंगे, बैगन बनाने इधर बैठा अब्बा का खेती पकड़ के बात करने के लिए. మిమ్మల్ని అడుగుతున్నా, భారత్ మాతా కీ జైలా నిజంగా భారత్ మాతా కీ జై ఉన్నదా అని ఆలోచించాల్సిన రోజు వచ్చింది ఇవాళ. ఆల్ ఐసాన్ రఫా కాదు, ఫస్ట్ ఆల్ ఐసాన్ వెస్ట్ బెంగాల్ పెట్టుండ్రి, ఆల్ ఐసాన్ బంగ్లాదేశ్ ఆటోమేటిక్ వస్తుంది. ఇక్కడ బద్దలు వలగొట్టురు ఆటోమేటిక్, ఆడ బద్దలు వలుగుతాయి కొడుకులే. భారత్ అంటే మామూలు కాదు. భారత్ ఆనాడు ఈనాడు ఏనాడైనా తన పరాక్రమానికి ప్రతిరూపంగా, ప్రతిభకు ప్రతిరూపంగా నిలబడ్డది నా భారత్. ఏనాడనైతే గుండె భారత్ 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 అని కొట్టుకుంటుందో ఆటోమేటిక్గా నీ గర్జనల భారత్ మాతాకి జై అని ఒక గర్జన వినిపిస్తుందో శత్రువు వెన్నుల వణుకు పుడుతుంది. మేము చెప్పింది తప్పైతే మమ్మల్ని కమెంట్ రూపంలో బూతులు ఎంచురు. ఇలా నేనే చెప్తున్నా. భారత్ మాతాకి జై.